నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోల్రాజ్ తెంటు. కెమిస్ట్రీ రైల్వే జనరల్ సైన్స్ కెమిస్ట్రీ బిట్స్ వీడియోలో ఇది పార్ట్ 3 వీడియో. అయితే ఈ వీడియో చూడడానికి ముందు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూడండి. అలా అయితే ఈ బిట్లు మీకు చేయడం క్లియర్గా ఈజీగా ఉంటుంది. అలాగే ఈ వీడియోలో మనం 30 బిట్స్ డిస్కస్ చేద్దాం, 41 నుంచి 70 వరకు. ఆల్రెడీ టూ బిట్స్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ మీద 20 బిట్స్, ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ ఈ లెసన్ మీద ఒక 20 బిట్స్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇది 3rd లెసన్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఈ లెసన్ మీద 30 బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్గా 41 బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ద లోయెస్ట్ మాస్ అన్నాడు. సో మాస్ అన్నాడు. మాస్ అంటే చూడండి, ఇక్కడ మాస్ అంటే నథింగ్ బట్ అటామిక్ మాస్ అని. సో మనకి అటామిక్ మాస్ అంటే నథింగ్ బట్ మాస్ నెంబర్ ఇంటూ యు. యు అంటే యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్. ఇది యు అనేది యూనిట్. సపోజ్ మనం హైడ్రోజన్ అనుకున్నామండి. ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుంటే ఇప్పుడు మాస్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని మాస్ నెంబర్ అంటాం మనం. హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్స్ అయితే మాత్రం 0. సో అందుకని హైడ్రోజన్ మాస్ నెంబర్ అనేది 1. సో హైడ్రోజన్ అటామిక్ మాస్ ఎంత అవుతుందంటే 1U అవుతుంది. హైడ్రోజన్ అటామిక్ మాస్ అనేది 1U అవుతుంది. సో వాడు అడిగింది ఏంటంటే ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది లోయెస్ట్ మాస్ అన్నాడు, దేనికైతే తక్కువ మాస్ ఉన్నదని అడిగాడు. సో ఉన్న 4 ఎలిమెంట్స్లో లీస్ట్ మాస్ అయితే హైడ్రోజన్ 1U, ఎందుకంటే దాని అటామిక్ నెంబర్ 1. సో సపోజ్ నైట్రోజన్ అనుకోండి, నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. సో దానికి అప్పుడు మాస్ నెంబర్ ఎంత అవుతుందంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 14U అవుతుంది. సో లీస్ట్ ఏంటంటే హైడ్రోజన్ 1U. సో రిమైనింగ్ మనం అటామిక్ మాస్ మళ్ళీ బిట్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో 41 దానికైతే లోయెస్ట్ మాస్ ఉన్నది మాత్రం హైడ్రోజన్. ఇంకో పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్లో అయితే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి 0. సో ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో న్యూట్రాన్స్ లేని ఎలిమెంట్ ఏంటంటే హైడ్రోజన్. ఓకే, నెక్స్ట్ బిట్ డిస్కస్ చేద్దాం. 42 అనేది ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ ఆర్ different elements can join together to form. సో సేమ్ ఎలిమెంట్స్ అయినా కానీ డిఫరెంట్ ఎలిమెంట్స్ అయినా కానీ కెమికల్గా బాండింగ్ అయితే అట్లాంటి వాటిని ఏమంటారు అన్నాడు. చూడండి ఒకసారి, మనకి మాలిక్యూల్ అంటే సేమ్ ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు మాలిక్యూల్లో, ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు. సో అందుకనే మనకు మాలిక్యూల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు, అంటే సేమ్ ఎలిమెంట్స్ కెమికల్గా బాండింగ్ జరిగితే అట్లాంటి వాటిని మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు. లేదా డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే వాటిని కాంపౌండ్స్ అంటాం. సో మాలిక్యూల్స్ అనేవి సేమ్ ఎలిమెంట్స్ అయితే మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్ అంటాము. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్ అంటాం. సపోజ్ మనం ఎగ్జాంపుల్ చూసామనుకోండి. ఎగ్జాంపుల్ అయితే సపోజ్ H2 అన్నాము. మనకి హైడ్రోజన్ అనేది H2 అయితేనే స్టేబుల్ మనకి అట్మాస్ఫియర్లో. సో ఇది ఒక మాలిక్యూల్, ఎందుకంటే సేమ్ హైడ్రోజన్ ఎలిమెంట్స్ అనేవి బాండ్ అయ్యాయి కెమికల్గా. సో సేమ్ ఎలిమెంట్స్ బాండ్ అయితే మాలిక్యూల్ ఆఫ్ ఎలిమెంట్ అంటాం. అలాగే O2 కూడా వన్ మాలిక్యూల్ ఎగ్జాంపుల్. అలాగే నైట్రోజన్, Cl2 ఎట్సెట్రా. ఇవన్నీ కూడా సేమ్ ఎలిమెంట్స్ కెమికల్గా బాండింగ్ అయి ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని అంటే మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్ అంటాం. మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్. ఇక్కడ హైడ్రోజన్, ఆక్సిజన్ అనేవి కెమికల్గా కంబైన్ అయి ఉన్నాయి. అలాగే CO2, కార్బన్, ఆక్సిజన్ కెమికల్గా కంబైన్ ఉన్నాయి. అలాగే అమ్మోనియా, NH3, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా కాంపౌండ్స్, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. ఇవైతే మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో అడిగిన బిట్ ఏంటంటే
ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్, either సేమ్ ఎలిమెంట్స్ బాండింగ్ అయినా కానీ లేదా డిఫరెంట్ ఎలిమెంట్స్ బాండింగ్ అయినా కానీ వాటిని మనం మాలిక్యూల్స్ అంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ 43. 2 or more elements combine to form a 2 or more elements combine to form a. ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మాలిక్యూల్స్లో 2 or more ఎలిమెంట్స్ అనేవి కంబైన్ అవుతాయి. సేమ్ ఎలిమెంట్స్ కంబైన్ అయితే మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు. డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్డ్ అయితే మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్ అంటాం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 కాంపౌండ్ ఉంది కాబట్టి కాంపౌండ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఎగ్జాంపుల్ కాంపౌండ్ అయితే CO2 కానీ అమ్మోనియా కానీ వాటర్, ఇవన్నీ కూడా కాంపౌండ్స్. డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ అయ్యి కెమికల్ బాండింగ్ అవుతుంది. డిఫరెంట్ ఎలిమెంట్స్, కార్బన్ ఆక్సిజన్ ఇక్కడ బాండింగ్ జరిగింది CO2. సో ఇట్లాంటి వాటిని మనం కాంపౌండ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ 44. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఎలిమెంట్ అన్నాడు. సో ఇప్పుడు మనం చెప్పాము మాలిక్యూల్స్ అనేవి 2 types. మాలిక్యూల్స్ అనేవి 2 typesలో ఉండొచ్చు. ఒకటి మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్, మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్ ఆర్ ఎలిమెంట్స్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాం? మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్కి ఎగ్జాంపుల్ అయితే హైడ్రోజన్ H2, O2, N2, Cl2, I2 ఇట్లా ఎట్సెట్రా. సెకండ్ టైప్ మాలిక్యూల్లో మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. సో మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి కెమికల్గా బాండింగ్ జరుగుతుంటాయి. ఎగ్జాంపుల్ కార్బన్ ఆక్సిజన్ బాండింగ్ జరిగి CO2 ఫామ్ అవుతుంది. అలాగే హైడ్రోజన్ ఆక్సిజన్ H2O, అలాగే అమ్మోనియా నైట్రోజన్ హైడ్రోజన్ ఇక్కడ బాండింగ్ జరుగుతుంది NH3 ఎట్సెట్రా. ఇట్లాంటి వాటిని మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అంటారు. సో మనకి ఇక్కడ బిట్ అడిగింది ఏంటంటే మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్ అడిగాడు. అంటే సేమ్ ఎలిమెంటే కెమికల్గా బాండింగ్ కావాలి. సో కెమికల్గా బాండింగ్ జరిగి మాలిక్యూల్ ఫామ్ అవ్వాలి. సో అవుట్ ఆఫ్ ఈ ఇచ్చిన 4 ఆప్షన్లో Cl2 అనేది కరెక్ట్. ఈ రిమైనింగ్ 2, 3, 4 ఆప్షన్స్ కూడా కాంపౌండ్స్ ఇవన్నీ కూడా. సో మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఇవన్నీ. సో Cl2 అనేది సేమ్ ఎలిమెంటే కంబైన్ అవుతుంది కాబట్టి మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 45. సమ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్. సో న్యూక్లియస్ అంటే మనకి న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి? ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. సో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ వల్లనే మనకి ఒక ఆటమ్కి వెయిట్ అనేది వస్తుంది. ఎలక్ట్రాన్ మాస్ అనేది నెగ్లిజిబుల్. సో అందుకని మనం ఓన్లీ ప్రోటాన్స్ న్యూట్రాన్స్నే కన్సిడర్ చేస్తాం. సో న్యూక్లియస్లో మనకి ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. సో సమ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ని కలిపి మాస్ నెంబర్ అంటారు. చూడండి, మాస్ నెంబర్ అంటే P అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, స్మాల్ అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. P+N ప్రోటాన్స్ న్యూట్రాన్స్ని కలిపి మనం మాస్ నెంబర్ అంటాం. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సమ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ప్రజెంట్ ఇన్ న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ మాస్ నెంబర్. అదే అటామిక్ నెంబర్ అన్నాం అనుకోండి, ఓన్లీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే ఆ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని మనం అటామిక్ నెంబర్ అంటాం. చూడండి, అటామిక్ నెంబర్ అంటే ఓన్లీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అటామిక్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ నెంబర్ 2 అన్నాం అనుకోండి, ఆ 2 అంటే హీలియం, అందులో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి 2 ఉన్నాయని అర్థం. అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకే, నెక్స్ట్ బిట్ 46. ఎన్ ఆటమ్ హ్యాజ్ ఏ మాస్ నెంబర్ ఆఫ్ 23 అన్నాడు అండ్ అటామిక్ నెంబర్ ఆఫ్ 11. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అడిగాడు. సో చాలా సింపుల్ బిట్ ఇది, డైరెక్ట్ బిట్. కాకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెడతారు. చూడండి, వాడు మనల్ని అడిగింది ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నాడు. ప్రోటాన్స్ అంటే ఇప్పుడే చెప్పాం మనం. అటామిక్ నెంబర్ అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అదే మాస్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో వాడు మనకి అడిగింది ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అడిగాడు, నథింగ్ బట్ అటామిక్ నెంబర్ 11 కాబట్టి
డైరెక్ట్గా మనం నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 11 అని పెట్టేయచ్చు. సో ఇక్కడ మీరు న్యూట్రాన్స్ కనుక్కొని అలా రాంగ్ ఆప్షన్ పెట్టకూడదు. న్యూట్రాన్స్ ఎన్ వాల్యూ కనుక్కోవాల్సిన అవసరమే లేదు అసలు. సో డైరెక్ట్ బిట్ ఇది 46 ఆన్సరు ఆప్షన్ 1. 47 సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆల్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ డాష్ అన్నాడు. సో ఇప్పుడే మనం చెప్పాము మాలిక్యూల్స్ అనేవి 2 టైప్స్ ఉండొచ్చు. అంటే సేమ్ ఎలిమెంట్తో ఉన్న మాలిక్యూల్స్ ఉండొచ్చు, డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ అయి ఉన్న మాలిక్యూల్స్ ఉండొచ్చు. సపోజ్ మనకి ఎగ్జాంపుల్కి ఒక కాంపౌండ్ తీసుకున్నాం. సపోజ్ H2O అనుకోండి. ఇది ఒక మాలిక్యూల్. చూడండి Cl2 కూడా ఒక మాలిక్యూల్. ఇది మాలిక్యూల్ ఆఫ్ ఎలిమెంట్ అంటాము, ఇది మాలిక్యూల్ ఆఫ్ కాంపౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకుంటే హైడ్రోజన్ ఒక ఆటము ఒక ఎలిమెంటు, ఆక్సిజన్ అనేది డిఫరెంట్ ఎలిమెంట్. ఈ రెండు కెమికల్గా బాండింగ్ జరిగి H2O ఫామ్ అయింది. సో బిట్లో ఏమన్నాడంటే సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఆఫ్ ఆల్ ఆటమ్స్. ఇందులో ఆల్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఆటమ్ ఉంది. సో సమ్ ఆఫ్ మాసెస్ ఆఫ్ ఆల్ దీస్ ఆటమ్స్ మనం ఏమంటామంటే ఇది ఒక మాలిక్యూల్. సో ఈ మాలిక్యూల్లో ఉన్న డిఫరెంట్ ఆటమ్స్ యొక్క మాస్ని మనం కంబైన్ చేస్తే ఎంటైర్ మాలిక్యూల్ యొక్క మాస్ వస్తుంది. సో దాన్ని మనం మాలిక్యులర్ మాస్ అంటాం. మాలిక్యులర్ మాస్ అంటే ఈ మాలిక్యూల్ లోపల ఉన్న డిఫరెంట్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సమ్మేషన్ మొత్తం ఆ మాస్లన్నింటిని కలుపుకుంటే మనకి మాలిక్యులర్ మాస్ వస్తుంది. సో 47కి ఆన్సరు 4. నెక్స్ట్ 48 అటామిక్ మాస్ ఆఫ్ నైట్రోజన్ 14 ఇచ్చాడు వాడు. అండ్ దట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ 1. చూడండి హైడ్రోజన్ ఎందుకు 1 అంటే ఓన్లీ ప్రోటానే ఉంటుంది, న్యూట్రాన్స్ ఉండవు హైడ్రోజన్లో. సో వాట్ విల్ బి ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ అమ్మోనియా అన్నాడు. సో మనం ఇప్పుడే చెప్పాం మాలిక్యులర్ మాస్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ కాంపౌండ్ లేదా ఆ మాలిక్యూల్లో ఏవైతే ఆటమ్స్ ఉన్నాయో ఆ ఆటమ్స్ యొక్క మాస్ అన్నిటిని మనం యాడ్ చేస్తే మాలిక్యులర్ మాస్ వస్తుంది. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే అమ్మోనియాకి అడిగాడు. సో అమ్మోనియా అంటే అమ్మోనియా ఫార్ములా NH3. సో మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు నైట్రోజన్ యొక్క అటామిక్ మాస్ అనేది 14, అలాగే హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ అనేది 1. సో మనకి మాలిక్యులర్ మాస్ కావాలంటే ఈ మాలిక్యూల్ లోపల ఉన్న ఆటమ్స్ యొక్క అన్ని మాస్లు మనం యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఉన్నది ఏంటంటే మాలిక్యులర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు సో నైట్రోజన్ యొక్క మాస్ ఎంత 14 ప్లస్ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 3 ఇంటూ ఒక హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ అనేది 1. సో టోటల్ అనేది 17. చూడండి ఇది మాస్ నెంబర్. సపోజ్ ఇప్పుడు మనం మాస్ అని రాయాలంటే U అని రాయాలి. చివరి U అనేది అటామిక్ మాస్ యూనిట్. ఇది సింపుల్గా 17 అని రాసామంటే మాస్ నెంబర్ అని. సో ఇక్కడ మనకి యూనిట్స్ ఏం ఇవ్వలేదు కాబట్టి ఒక సింపుల్గా 17. 48 అనేది ఆన్సరు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 49 క్యాలిక్యులేట్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ HNO3. సో మాలిక్యులర్ మాస్ ఎలా కనుక్కుంటామంటే ఆ మాలిక్యూల్లో ఉన్న అన్ని ఆటమ్స్ యొక్క మాస్ను మనం సమ్మేషన్ చేయాలి. సో మాలిక్యులర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఫస్ట్ ఇందులో ఇండివిజువల్గా హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ అయితే 1 ఓన్లీ ప్రోటానే ఉంటుంది. అలాగే నైట్రోజన్ అయితే దాని అటామిక్ నెంబర్ అయితే 7 ప్రోటాన్స్ ఉంటాయి, 7 న్యూట్రాన్స్ ఉంటాయి. సో N యొక్క అటామిక్ మాసు 14. N అంటే ఆక్సిజన్కి అయితే దాని అటామిక్ నెంబర్ అయితే 8. సో 8 ప్రోటాన్స్ ఉంటాయి, 8 న్యూట్రాన్స్ ఉంటాయి. సో టోటల్ 16. సో ఇవి ఇండివిజువల్ అటామిక్ మాస్లు. సో మనకు మాలిక్యులర్ మాస్ కావాలంటే హెచ్ యొక్క అటామిక్ మాస్ 1 ప్లస్ నైట్రోజన్ యొక్క అటామిక్ మాస్ 14 ప్లస్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. 3 ఇంటూ ఒక ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ 16. సో మనం మొత్తం టోటల్ యాడ్ చేస్తే 1 ప్లస్ 14 ప్లస్ 3 16 48. సో మొత్తం అనేది 63 వస్తుంది. 63 అటామిక్ మాస్ యూనిట్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే నెక్స్ట్ బిట్
బిట్ నెంబర్ 50. విచ్ లా స్టేట్స్ దట్ మాస్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ అన్నాడు. సో 4 ఆప్షన్లు ఇచ్చాడు. లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో మనకి ఈ లెసన్లో మనం ఆటమ్స్ అండ్ మాలిక్యూల్ లెసన్లో మెయిన్గా 2 లాస్ మనం డిస్కస్ చేసాం. లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్లో మనకి లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్, ఇందులో చాలా ఉంటాయి లాస్. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు ఇచ్చినవి అయితే 2 లాస్. లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్, లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్లో మనం టెక్స్ట్ బుక్ 2 డిస్కస్ చేస్తాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటంటే ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఇనీషియల్గా ఆ రియాక్టెంట్స్ ఎంతైతే మాస్ ఉన్నాయో ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ ఆ మాస్ కూడా సేమ్ ఉండాలి. సో మాస్ అనేది డెస్ట్రాయ్ కాదు, ఇనీషియల్గా ఎంత మాస్ ఉందో ఫైనల్ కూడా అంతే మాస్ ఉండాలి. సో ఇది ప్రపోజ్ చేసింది ఎవరంటే, ఈ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, సైంటిస్ట్ నేమ్స్. యాంటియోన్ లవైజర్, SIER, లవైజర్. అలాగే 2వ లా మనం డిస్కస్ చేసింది ఇందులో లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. సో ఈ లా ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక కెమికల్ సబ్స్టెన్స్ లేదా ఒక కెమికల్ కాంపౌండ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నాం, H2O ఉంది. ఎగ్జాంపుల్ మనం వాటర్ తీసుకుంటే ఏదైనా ఒక కాంపౌండ్ కెమికల్ సబ్స్టెన్స్ అనేది ఆ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్ సబ్స్టెన్స్ ఫామ్ అవ్వడానికి అవి ఆల్వేజ్ సేమ్ ప్రపోర్షన్లోనే ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ H2O ఆల్వేజ్ ఆ సేమ్ ప్రపోర్షన్లోనే అది ఫామ్ అవుతుంది, ఆ ప్రపోర్షన్ బై మాస్. ఫర్ ఎగ్జాంపుల్ H2O హైడ్రోజన్ మాస్ అయితే 1, ఆక్సిజన్ మాస్ అయితే 16. సపోజ్ ఇందులో 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి దాని మాస్ 2, అలాగే ఆక్సిజన్ మాస్ అయితే 16. సో ఈ రేషియో అనేది కాన్స్టెంట్ 1:8 అవుతుంది. సో ఈ రేషియో ఆఫ్ మాస్ అనేది ఆల్వేజ్ కాన్స్టెంట్. మనం ఆ వాటర్ మాలిక్యూల్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ, సపోజ్ ఒక రివర్లో వాటర్ మాలిక్యూల్ తీసుకున్నా, ఒక సముద్రంలో వాటర్ మాలిక్యూల్ తీసుకున్నా, సో వాటర్ మాలిక్యూల్ ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ ఈ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అయితే సేమ్ మెయింటైన్ అవుతుంది. ఈ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఏంటంటే మాస్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఇది. సో హైడ్రోజన్ యొక్క మాసు, ఆ ఆక్సిజన్ యొక్క మాసు, ఈ రేషియో అనేది సేమే ఉంటుంది. సో ఇది ప్రపోజ్ చేసింది ఎవరంటే జోసెఫ్. ఈ సైంటిస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, జోసెఫ్ ఎల్ ప్రోస్ట్, PROUST, ప్రోస్ట్. సో ఇవి 2 లాస్ మనం డిస్కస్ చేసింది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఇది ఎనర్జీ అని రాసాము. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అలాగే 2వ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. సో ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే మాస్ అనేది నేదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఇనీషియల్గా ఎంత మాస్ ఉంటుందో ఫైనల్గా వచ్చే ప్రొడక్ట్స్ మాస్ కూడా సేమ్ ఉంటుంది. సో దీన్నే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటాం. సో ఇది ప్రపోజ్ చేసింది ఎవరంటే సైంటిస్ట్ నేమ్ అనేది యాంటియోన్ లవైజర్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 51. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ చేంజ్ వెన్ ఏ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్లో కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఇనీషియల్గా ఆ రియాక్టెంట్స్ ఏవైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఫైనల్గా వచ్చే ప్రొడక్ట్స్. సో ఈ 2 ఆల్వేజ్ కాన్స్టెంట్గానే ఉంటాయి. సో మాస్ అనేది డెస్ట్రాయ్ కాదు, ఇనీషియల్గా ఎంత ఉందో ఫైనల్గా కూడా అంతే మాస్ ఉంటుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ చేంజ్. మాస్ అనేది ఎప్పుడు చేంజ్ కాదు. సో ఇట్ ఈజ్ ఎ కన్జర్వ్డ్ క్వాంటిటీ. అదే కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫిజికల్ ప్రాపర్టీస్ అయితే మారుతుంటాయి. కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు, కెమికల్ చేంజ్ జరుగుతున్నప్పుడు బోత్ ఫిజికల్ ప్రాపర్టీస్ మారుతుంటాయి,
కెమికల్ ప్రాపర్టీస్ కూడా మారుతుంటాయి. అదే వాల్యూమ్ అనుకోండి, వాల్యూమ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సపోజ్ మనం ఇనిషియల్గా 2 సాలిడ్స్ సపోజ్ రియాక్ట్ అయినప్పుడు ఫైనల్గా లిక్విడ్ వచ్చింది అనుకోండి, ఈ సాలిడ్ కన్నా లిక్విడ్ పోర్షన్ అనేది వాల్యూమ్ ఎక్కువే ఉంటుంది ఆబ్వియస్లీ. సపోజ్ గ్యాస్ ఫామ్ అయింది అనుకోండి, గ్యాస్ వాల్యూమ్ ఎక్కువే ఉంటుంది. సో అలా వాల్యూమ్ అయితే చేంజ్ అవుతుంటుంది. సో ఎప్పుడు చేంజ్ కానిది ఏంటంటే మాస్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, 52 లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ వాజ్ గివెన్ బై. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అంటే ఒక సబ్స్టెన్స్ ఏదైతే ఒక కాంపౌండ్లో ఉన్న ఇండివిజువల్ ఎలిమెంట్స్, సపోజు ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నామంటే H2O తీసుకున్నాం. ఇది ఒక కాంపౌండ్. ఈ కాంపౌండ్లో ఉన్న ఇండివిజువల్ ఎలిమెంట్స్ యొక్క మాస్ ప్రపోర్షన్, సపోజ్ H2 యొక్క మాస్ ఎంత అవుతుంది, ఒక హైడ్రోజన్ యొక్క మాస్ అయితే 1, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 అవుతుంది. ఆక్సిజన్ యొక్క మాస్ అయితే 16. సో ఈ రేషియో అనేది మనం సింప్లిఫై చేస్తే 1:8 అవుతుంది. సో ఇది మాస్ రేషియో. ఈ మాస్ రేషియో అనేది ఆల్వేజ్ కాన్స్టెంట్. ఆ పార్టికల్ ఆ వాటర్ మాలిక్యూల్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ ఈ మాస్ ప్రపోర్షన్ అనేది ఆల్వేజ్ కాన్స్టెంట్. సో ఈ లా ఏంటంటే లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్. సో లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ ఏం చెప్తుందంటే ఒక కాంపౌండ్లో ఉన్న ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఏవైతే ఆ కాంపౌండ్ని ఫామ్ చేస్తున్నాయో వాటి యొక్క మాస్ ప్రపోర్షన్ అనేది ఆల్వేజ్ కాన్స్టెంట్, ఆల్వేజ్ డెఫినెట్. సో ఇది ప్రపోజ్ చేసింది ఎవరంటే జోసెఫ్ ఎల్ ప్రోస్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 53 చూడండి ఈ బిట్. అకార్డింగ్ టు లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ వాట్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ వుడ్ బి ప్రెజెంట్. సో ఆక్సిజన్ మాస్ ఎంత ఉంటుంది ఇన్ ఏ శాంపుల్ ఆఫ్ CO2 అన్నాడు. CO2 శాంపుల్లో ఆక్సిజన్ యొక్క మాస్ ఎంత ఉంటుంది ఇఫ్ కార్బన్ మాస్ ఈజ్ 3 grams. సో లా ఆఫ్ ప్రపోర్షన్స్ ఏం చెప్తుంది, CO2 సపోజ్ ఇక్కడ కాంపౌండ్ మనకి ఇచ్చింది CO2. సో లా ఆఫ్ ప్రపోర్షన్ ఏం చెప్తుందంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ యొక్క మాస్ రేషియో అనేది ఆల్వేజ్ కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ మామూలుగా అయితే కార్బన్ యొక్క మాస్ ఎంత, కార్బన్ యొక్క మాస్ అనేది 12 అటామిక్ మాస్ యూనిట్. అదే ఒక సింగిల్ ఆక్సిజన్ యొక్క మాస్ అయితే 16 అటామిక్ మాస్ యూనిట్. సో ఇప్పుడు మనము కార్బన్ యొక్క మాసు 12, అలాగే ఈ కాంపౌండ్లో ఉన్న ఆక్సిజన్ యొక్క మాసు, ఆక్సిజన్ అంటే ఇక్కడ 2 ఆక్సిజన్లు ఉన్నాయి O2. సో O2 అంటే ఏమవుతుంది 32, 16. ఇప్పుడు O2 అంటే ఎంత అవుతుంది 2 × 16 అవుతుంది 32. సో ఈ రేషియో అనేది మనకి ఎంత వస్తుందంటే 4 3s are 4 8s are. సో 3:8 రేషియోలో ఉండాలి. ఆ కార్బన్ యొక్క మాసు O2 యొక్క మాస్ అనేవి 3:8 రేషియోలో ఉండాలి. సో మనకి క్వశ్చన్లో ఈ కార్బన్ అనేది 3 grams అన్నాడు. సో డెఫినెట్గా కార్బన్ 3 grams అయితే ఆక్సిజన్ అనేది డెఫినెట్గా 8 grams అవ్వాలి, ఎందుకంటే 3:8 రేషియో మెయింటైన్ చేయాలి కాబట్టి. సో 53కి అయితే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో 54 ఇన్ వాటర్ మాలిక్యూల్ రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ టు మాస్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు H2Oలో హైడ్రోజన్ యొక్క మాస్ అయితే ఒక హైడ్రోజన్ యొక్క మాస్ అయితే 1, ఒక ఆక్సిజన్ యొక్క మాస్ అయితే 16. సో ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి H2 కాబట్టి. సో 2:2 ఆక్సిజన్ యొక్క మాసు 16. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1:8 దీని మాస్ రేషియో అనేది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 55 పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ CO2 అన్నాడు. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ CO2. సో సపోజ్ మనము ఇండివిజువల్గా మాసులు రాస్తే కార్బన్ యొక్క మాస్ ఎంత అవుతుంది 12, ఎందుకంటే దాని యొక్క అటామిక్ నెంబర్ 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి కాబట్టి కార్బన్ మాస్ అయితే 12 అవుతుంది. సిమిలర్గా ఆక్సిజన్ యొక్క మాస్ ఎంత అవుతుంది 16 అవుతుంది. దాని అటామిక్ నెంబర్ అయితే 8 ప్రోటాన్స్ 8 న్యూట్రాన్స్ ఉంటాయి కాబట్టి 16. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు అడిగింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ CO2 అన్నాడు. సో సపోజ్ మనం టోటల్ CO2 యొక్క మాస్ కనుక్కుందాం. CO2 మాస్ ఎంత అవుతుంది, ఇందులో కార్బన్ మాస్ అయితే 12 ప్లస్ 2 ఆక్సిజన్ ఉన్నాయి 2 × ఒక ఆక్సిజన్ యొక్క మాస్ అయితే 16. సో మొత్తం ఎంత అవుతుందంటే 12 +
32 ఈజ్ ఈక్వల్ టు 44. సో 44 అటామిక్ మాస్ యూనిట్ ఓవరాల్గా దాని యొక్క మాసు. కాకపోతే మనకు అడిగింది ఏంటంటే కార్బన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఇందులో అనేది. సో కార్బన్ యొక్క పర్సంటేజ్ కావాలంటే కార్బన్ యొక్క పర్సంటేజ్ కావాలి. సో కార్బన్ యొక్క మాస్ అయితే 12, ఓవరాల్గా అయితే 44. సో ఇప్పుడు దీనికి మనం రేషియో కడితే, సో దాన్ని సింప్లిఫై చేస్తే 4 3s are 4 11s are. సో 3/11 ఇంటూ 100. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 11తో 300ని డివైడ్ చేయాలి. 11 2s are 22, 80, 11 7s are 77. సో 27 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకి, 27 పాయింట్ సంథింగ్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో వాడు అడిగింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఎంత ఉంటుంది ఆ టోటల్ మాలిక్యూల్ CO2 మాలిక్యూల్లో కార్బన్ యొక్క పర్సంటేజ్ అంతా అడిగాడు. సో 27.3. ఓకే, నెక్స్ట్ 56. ఆల్ నోబుల్ గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్. చూడండి, మనం ఆల్రెడీ చెప్పాము మాలిక్యూల్స్ అనేవి 2 రకాలుగా ఉండొచ్చు. మాలిక్యూల్స్ అనేవి మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అవ్వచ్చు. అంటే 2 ఏవైతే కెమికల్ బాండ్ జరుగుతున్నాయో 2 సేమ్ ఎలిమెంట్స్ అని. లేదంటే మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ అవ్వచ్చు. సో ఈ ఎలిమెంట్స్లో అగైన్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంటే దాన్ని మోనో అటామిక్ అంటాం. మోనో అటామిక్ మాలిక్యూల్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అన్ని నోబుల్ గ్యాసులు. ఎగ్జాంపుల్ ఆల్ నోబుల్ గ్యాసెస్ ఆర్ మోనో అటామిక్. ఎందుకంటే అవి ఇండివిజువల్గా ఉన్నప్పుడే స్టేబుల్గా ఉంటాయి. సో వాటికి కాంబినేషన్ అవసరం లేదు. ఎగ్జాంపుల్ నోబుల్ గ్యాసెస్. లేదు డయాటామిక్ ఉండొచ్చు. డయాటామిక్ అంటే రెండు ఎలిమెంట్స్ కంబైన్ అయినప్పుడే స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఎగ్జాంపుల్ మనకి హైడ్రోజన్. చూడండి, H2 ఇండివిజువల్గా హైడ్రోజన్ ఆటమ్ స్టేబుల్ కాదు, H2 ఉంటేనే స్టేబుల్. అలాగే O2, N2, Cl2 ఎట్సెట్రా. ఐయోడిన్ కూడా. నెక్స్ట్ థర్డ్ది ట్రై అటామిక్ అంటే 3 ఆటమ్స్ ఉంటాయి. 3 ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓజోన్ తీసుకున్నారు అనుకోండి, O3. చూడండి, O2 కూడా స్టేబులే, కాకపోతే ఇది మనకి జనరల్గా అట్మాస్ఫియర్లో O2 స్టేబుల్, O2 మనకి అవైలబిలిటీ ఉంటుంది. బట్ మనకి అట్మాస్ఫియర్లో O3 అయితే అవైలబిలిటీ ఉండదు, కానీ పైకి వెళ్తున్న కొద్దీ ఓజోన్ అయితే ఉంటుంది. సో ఓజోన్ కూడా ఫామ్ చేయొచ్చు. ఆక్సిజన్ 3 ఆటమ్స్ అనేవి కంబైన్ అయ్యి O3 ఫామ్ అవుతుంది, ఓజోన్. సో దీన్ని ట్రై అటామిక్ అంటాం, 3 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి. సో కొన్నిసార్లు 4 ఆటమ్స్ కంబైన్ అవ్వచ్చు. అట్లాంటప్పుడు వాటిని టెట్రా అటామిక్ అంటాం. టెట్రా అటామిక్. సో ఈ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. టెట్రా అటామిక్ ఎగ్జాంపుల్ ఏంటి? పాస్ఫరస్. అలాగే ఇంకోటి కూడా సల్ఫర్. చూడండి, ఈ టెట్రా అటామిక్, పాస్ఫరస్, సల్ఫర్, ఈ 2 కూడా మనం పాలీ అటామిక్ అంటాం. మోర్ దాన్ 3 ఆటమ్స్ ఉంటే అట్లాంటి వాటిని పాలీ అటామిక్ మాలిక్యూల్స్ అంటారు. సో టెట్రా అంటే 4 ఆటమ్స్ క్లబ్ అయ్యి ఉంటాయి. సల్ఫర్లో అయితే 8 ఆటమ్స్ క్లబ్ అయ్యి ఉంటాయి. చూడండి, ఈ నెంబర్ ఇంపార్టెంట్. సల్ఫర్లో అయితే S8. సో 8 ఆటమ్స్ అనేవి క్లబ్ అవుతాయి. సో ఇట్లాంటి వాటిని పాలీ అటామిక్స్ అంటారు. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే ఆల్ నోబుల్ గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్. సో నోబుల్ గ్యాస్ అనేవి మోనో అటామిక్ గ్యాస్. సో ఇండివిజువల్గానే అవి స్టేబుల్గా ఉంటాయి, మోనో అటామిక్. సో 56కి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డయాటామిక్ అన్నాడు. సో 2 ఆటమ్స్ ఉంటాయి. 2 ఆటమ్స్ ఉన్నవి ఏంటి? హైడ్రోజను, క్లోరిను, ఫ్లోరిను, బ్రోమిను, అలాగే O2, N2 ఎట్సెట్రా, ఇట్లాంటివన్నీ కూడా. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4 అనేది డయాటామిక్.
అదే హీలియం ఆర్గాన్ అనేవి మోనో అటామిక్ అవి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 58. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రై అటామిక్ అన్నాడు. 3 ఆటమ్స్ ఉంటాయి ఆ మాలిక్యూల్లో. సో అట్లాంటి వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఓజోన్ O3. అదే ఆక్సిజన్ అయితే డైఅటామిక్ O2. హైడ్రోజన్ కూడా డైఅటామిక్ H2. నైట్రోజన్ కూడా డైఅటామిక్ N2. సో మిగతా 3 కూడా డైఅటామిక్. ఓజోన్ మాత్రం ట్రైఅటామిక్, 3 ఆటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ 59. ద నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఈజ్ నోన్ యాజ్. సో నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ అన్నాడు. చూడండి, అయాన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక మెటల్ నాన్ మెటల్ సపోజ్ కాంపౌండ్ ఫామ్ చేసాయి అనుకోండి. సో అట్లాంటప్పుడు వాటికి కొంత ఆ పార్టికల్స్కి ఛార్జ్ ఉంటుంది. సో ఇట్లాంటి ఛార్జ్డ్ పార్టికల్స్ని మనము అయాన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నాం అనుకోండి. ఈ NaCl అనేది సపోజ్ వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు Na+ అవుతుంది, అలాగే Cl- అవుతుంది. అంటే Na+ అవుతుందంటే అర్థం ఏంటంటే ఈ సోడియంలో ఉన్న ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది అది లాస్ అయ్యి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది దానికి. సో ఇట్లా పాజిటివ్ ఛార్జ్ ఉన్న వాటిని మనము క్యాట్ అయాన్స్ అంటాం. క్యాట్ అయాన్స్. చూడండి, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే Na+ అన్నాం, ఈ ప్లస్ సింబల్ ఈ T దగ్గర ప్లస్ సింబల్ ఉంది కాబట్టి క్యాట్ అయాన్ అనేది పాజిటివ్ ఛార్జ్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ Cl-. అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, యానియాన్ మైనస్. ఏ సెంటర్లో మనం మైనస్ వేస్తున్నాం కదా, అలా గుర్తుపెట్టుకోండి, మైనస్ యానియాన్. సో నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఈజ్ నోన్ యాజ్. సో నెగిటివ్ ఛార్జ్ ఉన్న వాటిని యానియాన్స్ అంటాం. యానియాన్స్, క్యాటయాన్స్, యానియాన్స్. క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్, ఈ T దగ్గర ఈ ప్లస్ సింబల్ వస్తుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో 60 బిట్. వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కన్సిస్టింగ్ ఏ మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడు డిస్కస్ చేసాము ఆ మాలిక్యూల్లో. సో మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఆ మాలిక్యూల్ అనేది ఇట్ కెన్ బి మోనో అటామిక్. చూడండి, మాలిక్యూల్ అనేది మోనో అటామిక్ ఉండొచ్చు, డైఅటామిక్ ఉండొచ్చు, ట్రైఅటామిక్ ఉండొచ్చు, టెట్రా అటామిక్ ఉండొచ్చు. అలాగే ఈ టెట్రా నుంచి ఏమున్నా కానీ పాలిఅటామిక్ అంటారు. ఇట్లా పాలిఅటామిక్ అంతకన్నా ఎక్కువ ఉన్నా కానీ. సో వాడు అడిగింది ఏంటంటే వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్. చూడండి, మోనోఅటామిక్లో ఓన్లీ సింగిల్ ఎలిమెంటే ఉంటుంది. సో ఆ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని ఏమంటారంటే అటామిసిటీ అంటారు. అటామిసిటీ ఎంత అంటే మోనోఅటామిక్లో అయితే 1, అదే డైఅటామిక్లో అయితే 2 ఎలిమెంట్స్ కంబైన్ అవుతాయి కాబట్టి సో 2 ఆటమ్స్ ఉంటాయి. సో అటామిసిటీ ఎంత అంటే 2. ట్రైఅటామిక్స్లో అయితే 3. టెట్రా అటామిక్ మాలిక్యూల్స్లో అయితే అటామిసిటీ ఎంత 4. సో దీనికి ఈ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. టెట్రాటామిక్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్, ట్రైఅటామిక్ అయితే ఓజోన్, డైఅటామిక్ అయితే O2, మోనోఅటామిక్ అయితే హీలియం, ఆర్గాన్, ఈ ఐడియల్ గ్యాస్లన్నీ కూడా. అలాగే ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ సల్ఫర్కి అటామిసిటీ అయితే 8 ఉంటుంది. సల్ఫర్ అనేది 1 టైప్ ఆఫ్ పాలిఅటామిక్ మాలిక్యూల్. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏవైతే ఆ మాలిక్యూల్లో ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని మనం అటామిసిటీ అంటారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 61. ది క్యాటయాన్ ప్రెజెంట్ ఇన్ సోడియం క్లోరైడ్. సో ఇందాక మనం చెప్పాం NaCl అనేది డిజాల్వ్ అయినప్పుడు Na+Cl- డిజాల్వ్ అవుతుంది. సో పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్ని క్యాటయాన్ అంటాం. క్యాటయాన్ ఇక్కడ పాజిటివ్ ప్లస్ సింబల్ క్యాటయాన్. నెగిటివ్ ఛార్జ్ ఉన్న వాటిని యానియాన్ అంటాం. సో వాడు అడిగింది ఏంటంటే క్యాటయాన్ ప్రజెంట్ ఇన్ NaCl అన్నాడు. క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్నది, Na+. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్నది Na+, అది యానియాన్ అంటే Cl-. నెక్స్ట్ 62. ఏ గ్రూప్ ఆఫ్ మోర్ దాన్ 3 ఆటమ్స్ ఈజ్ నోన్ యాజ్. సో సింగిల్ ఆటమే ఉంటే మాలిక్యూల్ వాటిని మోనో అటామిక్ అంటాం. ఇది ఆల్రెడీ మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. మోనో అంటే సింగిల్, డైఅటామిక్ అంటే 2, ట్రైఅటామిక్ అంటే 3, టెట్రా అంటే 4,
సో ఆ టెట్రా నుంచి ఉన్న అన్నిటిని కూడా మనం పాలీ అంటాము. పాలియాటామిక్ అంటే మోర్ దాన్ 3. సో గ్రూప్ ఆఫ్ మోర్ దాన్ 3 అన్నాడు. సో మోర్ దాన్ 3 ఉన్న వాటిని పాలియాటామిక్ అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, ట్రైయాటామిక్ అంటే అటామిసిటీ 3 ఇది, డయాటామిక్ 2, మోనోఅటామిక్ 1. పాలియాటామిక్ అంటే మోర్ దాన్ 3 ఆటమ్స్తో అవి మాలిక్యూల్ ఫామ్ అవుతుందంటే పాలియాటామిక్ అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 63, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ పాలియాటామిక్ అన్నాడు. సో ఎగ్జాంపుల్స్ ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం. మోనోఅటామిక్ ఎగ్జాంపుల్స్ అయితే ఇది రాసుకోండి. మోనోఅటామిక్ ఎగ్జాంపుల్స్ అయితే ఐడియల్ గ్యాస్లు. చూడండి, రిపీటెడ్గా ఇది రాస్తున్నాము, ఇంపార్టెంట్ ఇవన్నీ. అదే డయాటామిక్ ఎగ్జాంపుల్స్ అయితే H2, O2, N2, Cl2, F2, I2, సో ఆన్. ట్రైయాటామిక్ అయితే ఓజోన్, O3. టెట్రాటామిక్ అయితే ఫాస్ఫరస్. అలాగే సల్ఫర్ కూడా. సల్ఫర్ అటామిసిటీ ఎంత అంటే 8, S8. ఫాస్ఫరస్కి అయితే 4 అటామిసిటీ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పాలియాటామిక్ అన్నాడు. సో 3 కన్నా ఎక్కువ ఉన్న వాటిని పాలియాటామిక్ అంటారు. సో ఆర్గాన్ అనేది మోనోఅటామిక్, సల్ఫర్ అనేది 8 ఉంటుంది అటామిసిటీ, సో ఇది పాలియాటామిక్. ఆక్సిజన్ అయితే 2 డయాటామిక్ ఇది. సో 63కి ఆన్సరు ఆప్షన్ 2. 64, వాట్ ఈజ్ ద అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఫాస్ఫరస్కి చూడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఫాస్ఫరస్కి అయితే అటామిసిటీ 4, సల్ఫర్కి అయితే 8, అదే ఓజోన్కి అయితే 3, ఆక్సిజన్కి అయితే 2, అదే ఆర్గాన్కి అయితే 1. ఐడియల్ గ్యాస్లు అన్నిటికీ 1. సో ఫాస్ఫరస్కి అయితే 4 అటామిసిటీ, సల్ఫర్కి అయితే 8. సో వాట్ ఈజ్ ద అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్కి 4 కాబట్టి పాలియాటామిక్ అంటారు. ఇట్లే పాలియాటామిక్ మోర్ దాన్ 3. నెక్స్ట్ 65, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యాటియన్ అన్నాడు. చూడండి, ఈ వాట్ ఇంపార్టెంట్, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి పాలియాటామిక్ అయాన్స్ ఉన్నాయి, కొన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. పాలియాటామిక్ అయాన్స్. సో ఒక 7 అయితే చెప్తాను, 7 వరకు. ఈ 7 అయితే గుర్తుపెట్టుకోండి. అందులో మెయిన్గా అయితే అమ్మోనియం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం మోస్ట్లీ పాలియాటామిక్ అయాన్స్ అన్నీ కూడా యానియాన్సే ఉంటాయి. సో మనకు ఒకటే క్యాటయాన్ ఉంది, అమ్మోనియం. సో అమ్మోనియం అనేది NH4+. సో ప్లస్ ఉంది కాబట్టి క్యాటయాన్. సో రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి యానియాన్సే వస్తాయి. అలాగే హైడ్రాక్సైడ్ OH-, OH-ని హైడ్రాక్సైడ్ అంటాం. అలాగే నైట్రేట్ అయితే NO3- నైట్రేట్ అంటాం. అలాగే సల్ఫేట్ అంటే SO4(2-). అదే సల్ఫైట్ అంటే SO3(2-). అలాగే కార్బోనేట్ అంటే CO3(2-)ని కార్బోనేట్ అయాన్ అంటాం. అలాగే 7th ఫాస్ఫేట్ అంటే PO4(3-). ఈ 7 పాలియాటామిక్ అయాన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 7 గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే, మనకి ఇప్పుడు అడిగింది ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్యాటయాన్ అన్నాడు. క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో పాజిటివ్ ఛార్జ్ ఉన్నది అయితే అమ్మోనియం NH4+. అదే కార్బోనేట్ అనుకోండి CO3(2-). ఇది మైనస్ వచ్చింది కాబట్టి ఛార్జ్, ఇది యానియాన్. నైట్రేట్ NO3-. హైడ్రాక్సైడ్ అంటే OH-, నెగిటివ్ ఛార్జ్. అమ్మోనియం అంటే NH4+. సో ప్లస్ వచ్చింది కాబట్టి ఇది క్యాటయాన్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 65 క్యాటయాను అమ్మోనియం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 66, హౌ మెనీ ఆటమ్స్ విల్
హౌ మెనీ ఆటమ్స్ విల్ బీ ఇన్ 1 mole ఆఫ్ కార్బన్ C12 కంటైన్స్. చూడండి, అది కార్బన్ C12 అవని ఆర్ ఎనీ అదర్ ఎలిమెంట్ అవని. ఒక మోల్ అంటే అర్థం ఏంటంటే 1 mole అనేది ఒక నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. 1 mole అంటే అర్థం ఒక నెంబర్ అది. సో 1 mole ఈజ్ నథింగ్ బట్ 6 × 10⁻23. ఈ నెంబర్ని మనం మోల్ అంటాం. సో ఈ నెంబర్ని మనం మోల్ అంటాం. సో ఆ మోల్ అనేది ఏదైనా ఉండొచ్చు. 1 mole ఆఫ్ హైడ్రోజన్ అవ్వచ్చు, 1 mole ఆఫ్ కార్బన్ అవ్వచ్చు. సో ఎనీ 1 mole అనేది నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. సో మనం ఎలాగంటే 1 mole ఆఫ్ ఆటమ్స్ అని రాసుకోవచ్చు మెన్షన్ చేసేటప్పుడు, లేదా 1 mole ఆఫ్ మాలిక్యూల్ చెప్పచ్చు, 1 mole ఆఫ్ మాలిక్యూల్స్, 1 mole ఆఫ్ కాంపౌండ్స్ అని చెప్పచ్చు, లేదా 1 mole ఆఫ్ అయాన్స్ అనొచ్చు. సో సింపుల్గా 1 mole అంటే నెంబర్ ఇండికేట్ చేస్తుంది. 1 mole ఆఫ్ ఆటమ్స్ అన్నామంటే 6 × 10⁻23 ఆటమ్స్ ఉన్నాయని అర్థం. 1 mole ఆఫ్ మాలిక్యూల్స్ అన్నామంటే 6 × 10⁻23 మాలిక్యూల్స్ ఉన్నాయని అర్థం. సో 1 mole అనేది నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. సో అది కార్బన్ అవ్వచ్చు, నైట్రోజన్ అవ్వచ్చు, ఎనీ ఎలిమెంట్. సో 1 mole ఈజ్ నథింగ్ బట్ 6 × 10⁻23 ఆటమ్స్. ఆటమ్స్ అయితే ఆటమ్స్, మాలిక్యూల్స్ అయితే మాలిక్యూల్స్. 6 × 10⁻23 దీన్ని 1 mole అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 67. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వుడ్ బి ఇన్కరెక్ట్ టు యూజ్ అన్నాడు. చూడండి, ఇప్పుడు మనం మోల్ గురించి చెప్పాం. సో మోల్ని 1 mole ఆఫ్ ఎలిమెంట్ అన్నా ఓకే. ఒక ఎలిమెంట్ అంటే 118 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. 1 mole ఆఫ్ కార్బన్ అన్నాం అనుకోండి, 6 × 10⁻23 కార్బన్స్ ఉన్నాయని అర్థం. సో 1 mole ఆఫ్ ఎలిమెంట్ అని మనం చెప్పవచ్చు. సో అది కరెక్ట్. 1 mole ఆఫ్ ఎలిమెంట్ అనడం కరెక్టే. అలాగే 1 mole ఆఫ్ కాంపౌండ్ అనొచ్చు. సో సపోజు H2O ఉందనుకోండి, H2O అనేది ఒక కాంపౌండ్. సో 1 mole ఆఫ్ H2O అంటే అర్థం ఏంటంటే, 1 mole ఆఫ్ కాంపౌండ్ అంటే అర్థం ఏంటంటే 6 × 10⁻23. సపోజ్ వాటర్ అనుకుంటే 6 × 10⁻23 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని అర్థం. సో 1 mole ఆఫ్ ఎలిమెంట్ అనొచ్చు, 1 mole ఆఫ్ కాంపౌండ్ అనొచ్చు. అలాగే ఎన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అన్నాడు. సో ఎలిమెంట్ అంటే చూడండి, మనకి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అన్న, ఈ ఆటమ్ అన్న ఎలిమెంట్ అన్న, ఈ రెండు సిమిలర్ మీనింగ్ ఇస్తుంది. సపోజ్ మనం హైడ్రోజన్ అన్నాం అనుకోండి, హైడ్రోజన్ అనేది ఒక ఎలిమెంట్. సో ఎన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అన్నప్పుడు దాని మీనింగ్ ఏం మారట్ల. సో ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అన్నప్పుడు సేమ్ ఎలిమెంట్ యొక్క ఆటమ్నే మనం మెన్షన్ చేస్తున్నాం. అదే ఆటమ్ ఆఫ్ కాంపౌండ్ అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను H2O ఉంది, ఇందులో 2 ఆటమ్స్ ఉన్నాయి. ఎన్ ఆటమ్ ఆఫ్ కాంపౌండ్ అంటే మీనింగ్ లేదు, ఎందుకంటే అందులో మనం హైడ్రోజన్ మెన్షన్ చేస్తున్నామో ఆక్సిజన్ మెన్షన్ చేస్తున్నామో తెలియదు. సో ఆటమ్ ఆఫ్ కాంపౌండ్ అనడం రాంగ్, ఎందుకంటే కాంపౌండ్లో డిఫరెంట్ ఆటమ్స్ ఉండొచ్చు. సో ఒక కాంపౌండ్లో డిఫరెంట్ ఆటమ్స్ ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు ఆటమ్ ఆఫ్ కాంపౌండ్ అనడం రాంగ్, ఎందుకంటే ఆటమ్ అనేవి చాలా ఉంటాయి ఆ కాంపౌండ్లో. సో అలా మెన్షన్ చేయడం రాంగ్. సో ఇది ఇన్కరెక్ట్ ఏదైనా అడిగాడు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడు, ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అన్నప్పుడు మీనింగ్ ఏం మారట్లేదు, ఎందుకంటే సపోజ్ మనము కార్బన్ ఒక ఎలిమెంట్, కార్బన్ ఎలిమెంట్ అన్నా కార్బన్ ఆటమ్ అన్నా దాని మీనింగ్ ఏం మారదు. కానీ ఒక సింగిల్ ఆటమ్తో ఒక కాంపౌండ్ని మెన్షన్ చేసేటప్పుడు అది లాజికల్ కాదు, ఎందుకంటే ఒక కాంపౌండ్లో డిఫరెంట్ ఆటమ్స్ ఉంటాయి. సో ఆటమ్ ఆఫ్ కాంపౌండ్ అనడం రాంగ్. సో 67కి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ 68. మాస్ ఆఫ్ 1 molecule ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ డాష్. సో ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క మాస్ అడిగాడు. ఒకసారి మనం ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆన్సర్ అనేది గ్రామ్స్లో ఉంది. సో మనకు ఆన్సర్ అనేది గ్రామ్స్లో కావాలి. సో మనకు ఆన్సర్ ఎప్పుడు గ్రామ్స్లో వస్తుంది అంటే, చూడండి, జనరల్గా అటామిక్ మాస్ అయితే మనం అటామిక్ మాస్ని అయితే అటామిక్ మాస్ యూనిట్లో చెప్తాం మనం మ్యూ. అదే డైరెక్ట్గా మనం మోలార్ మాస్ కనుక్కుంటే మోలార్ మాస్ అంటే ఒక మోల్ యొక్క మాస్ కనుక్కుంటే ఆ మాస్ అనేది యూనిట్ డైరెక్ట్గా మనకి గ్రామ్స్లో వస్తుంది. సో సపోజ్ ఒక ఆక్సిజన్ యొక్క, ఇక్కడ ఆక్సిజన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ మనం తీసుకున్నట్లయితే 16U అవుతుంది. ఒక ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ యూనిట్, ఒక ఆక్సిజన్ ఆటమ్ యొక్క మాస్ అనేది.
అదే 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ మన మాస్ తీసుకున్నాం అనుకో, 1 మోల్ అంటే అర్థం ఏంటి, 6 × 10⁻23 ఆ ఆక్సిజన్ మాలిక్యూల్స్ యొక్క మనం మాస్ తీసుకుంటే, చూడండి ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్ అన్నాడు, ఒక ఆక్సిజన్కి అయితే 16, అదే ఆక్సిజన్ మాలిక్యూల్ అయితే × 2 అవుతుంది, O2 కాబట్టి. సో 32U. ఓకే. సో అదే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క మోలార్ మాస్ మనం తీసుకుంటే, అంటే 6 × 10⁻23 ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క మాస్ ఎంత అవుతుందంటే డైరెక్ట్గా మనకి గ్రామ్స్లో వస్తుంది, అంటే ఏంటి 32 గ్రామ్స్ అవుతుంది. చూడండి ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. అటామిక్ మాస్ అయితే మనం సింపుల్గా అటామిక్ మాస్ యూనిట్లో రాస్తాం మనం, యూ వాల్యూ, యూ యూనిట్ అనేది. చూడండి ఇంటర్ మీ యూని కూడా మనం గ్రామ్స్లో చెప్పొచ్చు, కాకపోతే చిన్న వాల్యూ అది గ్రామ్స్లో. సో అందుకని యూ అని మనం ఇండికేట్ చేస్తాం. సో అటామిక్ మాస్ని అయితే యూలో ఇండికేట్ చేస్తాం, అదే డైరెక్ట్గా మోలార్ మాస్ అయితే గ్రామ్స్లో వస్తుంది మనకి. సో మోలార్ మాస్ అంటే 6 × 10⁻23 మాలిక్యూల్స్ యొక్క మాసు. సో ఇక్కడ మనం ఇప్పుడు 6 × 10⁻23 ఆక్సిజన్ మాలిక్యూల్స్ యొక్క మాస్ అనేది, ఆక్సిజన్ మాలిక్యూల్స్ మాస్ అనేది 32 గ్రామ్స్. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ మాస్ అంతా, ఒక ఆక్సిజన్ 1 ఆక్సిజన్ మాలిక్యూల్ మాసు. సో ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ మాసు ఎంత అన్నాడు. సో సింపుల్గా ఇప్పుడు ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ మాస్ కావాలంటే ఈ 32 గ్రామ్స్ని 6 × 10⁻23 మనం డివైడ్ చేస్తే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క మాస్ వస్తుంది. సో 32/6 × 10⁻23. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 32/6 × 10⁻−23 గ్రామ్స్. సో 6 × 5 = 30, అంటే 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. 5 పాయింట్ సంథింగ్ ఒక ఆప్షనే ఉంది. సో 68కి ఆన్సరు 4. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు, అంటే అర్థం ఏంటి, O2 అడిగినట్టు, O2 యొక్క మాసు. సో అందుకని ఒక O2 యొక్క అటామిక్ మాస్ అయితే 32U అవుతుంది. అదే మోలార్ మాస్ అనుకోండి, అదే ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క మోలార్ మాస్ అయితే 32 గ్రామ్స్, డైరెక్ట్ గ్రామ్స్లో చెప్పొచ్చు. సో మోల్ అంటే 6 × 10⁻23 ఆక్సిజన్ మాలిక్యూల్స్ యొక్క మాస్ అయితే 32 గ్రామ్స్. సో వాడు అడిగింది ఏంటంటే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క మాస్ ఎంత అని అడిగాడు. సో దాన్ని మనం గ్రామ్స్లో చెప్పాలి కాబట్టి 32ని 6 × 10⁻23 డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి సింపుల్ క్వశ్చన్ అది. నెక్స్ట్ 69, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ప్రజెంట్ ఇన్ 1 మోల్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. చూడండి 1 మోల్ అంటే ఆల్రెడీ మనం చెప్పాం, 1 మోల్ అంటే అర్థం ఇది నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. 6 × 10⁻23 అనే నెంబర్ని ఒక మోల్ అంటాం. సో ఇట్ కెన్ బి ఆటమ్ ఆర్ మాలిక్యూల్, అయాన్స్ ఏవైనా చెప్పొచ్చు. ఒక మోల్ ఆఫ్ ఆటమ్స్ అనొచ్చు, ఒక మోల్ ఆఫ్ అయాన్స్ అనొచ్చు, ఒక మోల్ ఆఫ్ మాలిక్యూల్స్ అని కూడా అనొచ్చు. సో ఈ నెంబర్కి ఉన్న నేమ్ ఏంటంటే అవగాడ్రో నెంబర్ అంటాం. దీన్నే అవగాడ్రో నెంబర్ అంటాం, అవగాడ్రో నెంబర్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో ఈ నెంబర్కి నేమ్ ఏంటంటే అవగాడ్రో నెంబర్ అంటాం. ఓకే. నెక్స్ట్ 70 బిట్, లాస్ట్ బిట్. అటామిక్ మాస్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ 32U అన్నాడు. చూడండి సల్ఫర్ అంటే అటామిక్ నెంబర్ అయితే 16 అవుద్ది. చూడండి సోడియం, మెగ్నీషియం, నెక్స్ట్ అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్. సో ఇది 11, 12, 13, 14, 15, 16. సో ఈ సల్ఫర్ యొక్క అటామిక్ మాస్ ఏమో 32U అన్నాడు. చూడండి నెంబర్ ఆఫ్ మోల్స్ 16 గ్రామ్స్ అన్నాడు. చూడండి ఇప్పుడు ఆల్రెడీ 69 బిట్లు మనం 68 బిట్లో డిస్కస్ చేసాం. అటామిక్ మాస్ని అయితే అటామిక్ మాస్ యూనిట్లు చెప్తాం. చూడండి అటామిక్ మాస్ని అయితే యూలో అంటాం. అటామిక్ మాస్కి అయితే యూనిట్ మనం యూలో చెప్తాం. అదే ఎలిమెంట్ యొక్క మోలార్ మాస్ చెప్పేటప్పుడు మాత్రం డైరెక్ట్గా గ్రామ్స్లో మెన్షన్ చేస్తాం. అయితే వీడికి ఇప్పుడు ఏమన్నాడంటే నెంబర్ ఆఫ్ మోల్స్ని 16 గ్రామ్స్ అడిగాడు. చూడండి జనరల్గా ఇప్పుడు
1 మోల్ ఆఫ్ సల్ఫర్ అంటే అర్థం ఏంటంటే 1 మోలార్ మాస్ లేకపోతే 1 మోలార్ మాస్ ఆఫ్ సల్ఫర్ ఎంత అవుతుంది? మామూలుగా అయితే సల్ఫర్ యొక్క అటామిక్ మాసు 32U. అదే మనం మోలార్ మాస్ చెప్పేటప్పుడు డైరెక్ట్గా గ్రామ్స్లో వస్తుంది. సో 32 గ్రామ్స్. సో 32 గ్రామ్స్ అంటే 1 మోల్ అని అర్థం. 1 మోల్ ఆఫ్ సల్ఫర్ ఆటమ్స్ 32 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి. సో వాడు అడిగింది ఏంటంటే 16 గ్రామ్స్ ఉన్నాయి. 16 గ్రామ్స్ ఉన్న సల్ఫర్లో ఎన్ని మోల్స్ ఉన్నట్టు అర్థం. చూడండి, 1 మోల్ అంటే అర్థం 32 గ్రామ్స్. అదే 16 గ్రామ్స్ అంటే హాఫ్ మోల్ అని 0.5 మోల్. చూడండి, సింపుల్ బిట్ ఇది, డైరెక్ట్ క్వశ్చన్. చూడండి, అటామిక్ మాస్ అంటే అటామిక్ మాస్ యూనిట్ యూలో చెప్తాం. అదే మోలార్ మాస్ అయితే డైరెక్ట్గా గ్రామ్స్లో చెప్తాం అదే వాల్యూని. మోలార్ మాస్ అంటే డైరెక్ట్గా గ్రామ్స్లో అవుతుంది. అంటే అర్థం ఏంటంటే 1 మోల్ యొక్క ఆ పర్టికులర్ ఎలిమెంట్. సో 1 మోల్ ఆఫ్ సల్ఫర్ వెయిట్ 32 గ్రామ్స్. మన క్వశ్చన్ ఏమిటంటే 16 గ్రామ్స్ సల్ఫర్ ఉంటే ఎన్ని మోల్స్ ఉన్నట్టు అర్థం. సో ఇందులో హాఫ్ అయింది కాబట్టి హాఫ్ మోల్ ఉన్నట్టు. చూడండి, 32 గ్రామ్స్ అంటే 1 మోల్, 16 గ్రామ్స్ అంటే అందులో సగం హాఫ్ మోల్ ఉన్నాయి. సో 0.5 మోల్స్ ఆఫ్ సల్ఫర్. 70 బిట్కి ఆన్సర్ ఆప్షన్ 1. సో ఈ బిట్స్ అన్నీ ప్రీవియస్ పేపర్ నుంచి తీసుకున్న బిట్స్ ఇవన్నీ కూడా. సో అగైన్ మళ్ళీ ఒకసారి మీరు వీడియో చూశాక మళ్ళీ ట్రై చేయండి. ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. కొన్ని ఇంకేమైనా డిఫికల్టీ మీకు అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆన్సర్ చెప్తాను. స్టిల్ మీకు ఏమైనా 1-2 క్వశ్చన్లు డిఫికల్ట్గా అనిపిస్తే ఆ డిఫికల్టీ ఉన్న క్వశ్చన్లు నాకు మెసేజ్ చేయండి. అగైన్ ఆ కాన్సెప్ట్ అనేది సపరేట్ వీడియో చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.